మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతా ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలను ఈ రెండు పార్టీలు మరి ఈరోజు జీవుజూర్ అంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాత బస్తీకి ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో పొగిడాడో మనం చూశాం. నేను విమానం తీసుకొని నేను అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతాం, బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు మరి ఈరోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలోకి దింపారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలనేటువంటి విషయము గాంధీ భవన్లో నిర్ణయం కాలే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే, దారుసలాంలో నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి, మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను, అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తా ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం, అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరు లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తా ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఓవైసీ కానీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తే ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాంలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. వీళ్లకు సామాన్య ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతుంటే చాలు, మేము తెలంగాణలో రాజ్యాధికారం చెలాయిస్తాం, ఇదే విధంగా
అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల్సిన